టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 111 ప్రాజెక్టు చుట్టూ భారీ చర్చ నడుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి మొదటి నుంచి మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో రాజసంగా కనిపించే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారన్న సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. భారీ బడ్జెట్ తో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా కలిసిన కథగా ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో మాత్రం సినిమా ఇంకా ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. మొదటగా ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారని ప్రచారం జరిగింది. బాలయ్య నయనతార కాంబో ఇప్పటికే పలుసార్లు సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మరో పేరు రంగంలోకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ పేరు ఎవరిదంటే కాజల్ అగర్వాల్. గతంలో బాలయ్యతో కలిసి భగవత్ కేసరి సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్న కాజల్ మళ్లీ ఈ ప్రాజెక్టులో భాగమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె పాత్ర ఎంత ప్రాధాన్యంగా ఉంటుంది, హీరోయిన్ గా ఉంటుందా లేక ప్రత్యేక పాత్రనా అన్న సందేహాలు పెరిగిపోయాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొందరు నయనతార ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నారని అంటుంటే, మరికొందరు మాత్రం ఇద్దరు హీరోయిన్లు అంటూ సినిమాలో ఉంటారని చెబుతున్నారు. ఇక స్టోరీకి అనుగుణంగా 2 మహిళా పాత్రలు ఉండటంతో ఇద్దరికి స్పేస్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. బాలయ్య కాజల్ కాంబినేషన్ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. భగవంత్ కేసరిలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే సమయంలో బాలయ్య నయనతార జోడీ కూడా సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో మంచి విజయాలు సాధించింది. అందుకే ఈసారి ఎవరు ఫైనల్ అవుతారో అన్నదే అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఇక మరో ముఖ్యమైన హైలైట్ సంగీతం. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేది ఎస్ తమన్. బాలయ్య తమన్ కాంబో అంటేనే ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాకు కూడా సంగీతం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్బీకే 111 సినిమా ఇప్పుడు కథ, పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ ఎంపికతో కూడా హాట్ టాపిక్ గా మారింది. నయనతార ఉంటుందా, కాజల్ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందా, లేక ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 111 ప్రాజెక్టు చుట్టూ భారీ చర్చ నడుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి మొదటి నుంచి మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో రాజసంగా కనిపించే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారన్న సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. భారీ బడ్జెట్ తో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా కలిసిన కథగా ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో మాత్రం సినిమా ఇంకా ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. మొదటగా ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారని ప్రచారం జరిగింది. బాలయ్య నయనతార కాంబో ఇప్పటికే పలుసార్లు సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మరో పేరు రంగంలోకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ పేరు ఎవరిదంటే కాజల్ అగర్వాల్. గతంలో బాలయ్యతో కలిసి భగవత్ కేసరి సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్న కాజల్ మళ్లీ ఈ ప్రాజెక్టులో భాగమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె పాత్ర ఎంత ప్రాధాన్యంగా ఉంటుంది, హీరోయిన్ గా ఉంటుందా లేక ప్రత్యేక పాత్రనా అన్న సందేహాలు పెరిగిపోయాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొందరు నయనతార ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నారని అంటుంటే, మరికొందరు మాత్రం ఇద్దరు హీరోయిన్లు అంటూ సినిమాలో ఉంటారని చెబుతున్నారు. ఇక స్టోరీకి అనుగుణంగా 2 మహిళా పాత్రలు ఉండటంతో ఇద్దరికి స్పేస్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. బాలయ్య కాజల్ కాంబినేషన్ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. భగవంత్ కేసరిలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే సమయంలో బాలయ్య నయనతార జోడీ కూడా సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో మంచి విజయాలు సాధించింది. అందుకే ఈసారి ఎవరు ఫైనల్ అవుతారో అన్నదే అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఇక మరో ముఖ్యమైన హైలైట్ సంగీతం. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేది ఎస్ తమన్. బాలయ్య తమన్ కాంబో అంటేనే ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాకు కూడా సంగీతం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్బీకే 111 సినిమా ఇప్పుడు కథ, పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ ఎంపికతో కూడా హాట్ టాపిక్ గా మారింది. నయనతార ఉంటుందా, కాజల్ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందా, లేక ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 111 ప్రాజెక్టు చుట్టూ భారీ చర్చ నడుస్తోంది.
దర్శకుడు గోపీచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి మొదటి నుంచి మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో రాజసంగా కనిపించే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారన్న సమాచారం బయటకు రావడంతో అభిమానుల అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. భారీ బడ్జెట్ తో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా కలిసిన కథగా ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో మాత్రం సినిమా ఇంకా ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. మొదటగా ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారని ప్రచారం జరిగింది. బాలయ్య నయనతార కాంబో ఇప్పటికే పలుసార్లు సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మరో పేరు రంగంలోకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ పేరు ఎవరిదంటే కాజల్ అగర్వాల్. గతంలో బాలయ్యతో కలిసి భగవత్ కేసరి సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్న కాజల్ మళ్ళీ ఈ ప్రాజెక్టులో భాగమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె పాత్ర ఎంత ప్రాధాన్యంగా ఉంటుంది, హీరోయిన్ గా ఉంటుందా లేక ప్రత్యేక పాత్రనా అన్న సందేహాలు పెరిగిపోయాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొందరు నయనతార ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నారని అంటుంటే, మరికొందరు మాత్రం ఇద్దరు హీరోయిన్లు అంటూ సినిమాలో ఉంటారని చెబుతున్నారు. ఇక స్టోరీకి అనుగుణంగా 2 మహిళా పాత్రలు ఉండటంతో ఇద్దరికి స్పేస్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. బాలయ్య కాజల్ కాంబినేషన్ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. భగవంత్ కేసరిలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే సమయంలో బాలయ్య నయనతార జోడీ కూడా సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో మంచి విజయాలు సాధించింది. అందుకే ఈసారి ఎవరు ఫైనల్ అవుతారో అన్నదే అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఇక మరో ముఖ్యమైన హైలైట్ సంగీతం. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేది ఎస్ తమన్. బాలయ్య తమన్ కాంబో అంటేనే ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాకు కూడా సంగీతం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి NBK 111 సినిమా ఇప్పుడు కథ, పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ ఎంపికతో కూడా హాట్ టాపిక్ గా మారింది. నయనతార ఉంటుందా, కాజల్ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందా, లేక ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.